అరే మామ, రాజమౌళి నవంబర్ నెలలో ఎస్ఎస్ఎంబి రాజమౌళి సినిమా గురించి అప్డేట్ అయితే ఇస్తాను, ప్రెస్ మీట్ అయితే పెడతానని అయితే చెప్పడం జరిగింది. అందరికీ ఒకటే క్వశ్చన్, నవంబర్ లో అప్డేట్ అన్నారు, ఆ అప్డేట్ ఎప్పుడు అని ఎగరగా వెయిట్ చేస్తున్న టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ మహేష్ ట్విట్టర్ వేదికగా మన అందరి డౌట్ ని రేస్ చేశాడు రా. నన్ను అయితే మొత్తం షేక్ అయిపోయింది తెలుసా, ఒక 10 నిమిషాలు ట్విట్టర్ అంతానే. అవును మామ, మహేష్ రాజమౌళి మధ్యన ఫన్నీ కాన్వర్జేషన్ లో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ ని కూడా జాయిన్ అయ్యారు. ఆ కాన్వర్జేషన్ మాత్రం నిన్న ట్విట్టర్ ను ఒక ఊపు ఊపేసింది. వాట్ ఎవర్, సినిమా నుంచి అయితే అనఫీషియల్ గా ఎన్నాళ్ళు వస్తున్న వార్తలు నిన్న అయితే నిజమని అర్థమయ్యే జనాలకి పృథ్వీరాజ్ సుకుమార్ అని ఉన్నట్టు ఈ సినిమాలో. దీంతో పాటు ఈ నెలలో అసలు ఏంటి ఏం ఉండబోతోంది అని చెప్పి ఈ రోజు రివీల్ చేశారు జియో హాట్ స్టార్ వాళ్ళు. అదేంటంటే మామ, నవంబర్ 15వ తారీఖు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ అయితే మంచి గ్రాండ్ స్కేల్ లో అరేంజ్ అయితే చేస్తారు. తన సినిమాని ఎప్పుడు రాజమౌళి అనౌన్స్మెంట్ ఒక ప్రెస్ మీట్ లో ఇస్తా ఉంటాడు. బట్ ఈసారి అన్నిటికీ భిన్నంగా షోయే ప్లాన్ చేశాడు, ఒక పెద్ద ఈవెంటే ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతున్న ఈ ఈవెంట్ ని జియో హాట్ స్టార్ వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారు బావ. ఈ సినిమా గురించి చాలా వార్తలు అయితే తిరుగుతూ ఉన్నాయి. టైటిల్స్ గురించి కూడా చాలా మంది చాలా రకాలుగా నచ్చిన టైటిల్స్ ని అనేసుకుంటూ ఉంటున్నారు. ఏది ఏంటన్నది రాజమౌళి బుర్రలోనే ఉంటది. ఆయన ఏమనుకున్నాడు, ఏదైతే అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు అని అప్పటిదాకా హైప్ అయితే క్రియేట్ అయిపోయింది నిన్నటి నుంచే. నువ్వేమంటావు దాని గురించి? టైటిల్ అనే కాదు, చాలా అప్డేట్స్ వస్తున్నాయి. అక్కడ షెడ్యూల్ పూర్తయింది, ఇక్కడ షెడ్యూల్ పూర్తయింది, అవన్నీ ఊహాగానాలే. ఎక్కడ ఎన్ని రోజులు షెడ్యూల్ చేశారు, ఎక్కడెక్కడ షెడ్యూల్స్ జరిగినాయి అని చెప్పి రాజమౌళి చెప్పే వరకు ఎంత పర్సెంట్ షూటింగ్ అయ్యింది అన్నది బయటకి రాదు. వీటిలన్నిటికి తెర దిగే రోజు అయితే మాత్రం నవంబర్ 15. ఆ రోజు ఈవెంట్ లో రాజమౌళి మొత్తం అన్ని ఓపెన్ అయితే చేసేస్తాడు. సినిమాకి సంబంధించిన టైటిల్ దగ్గర నుంచి సినిమా కాస్టింగ్ ని, సినిమా రిలీజ్ డేట్ ని ఆ రోజే అనౌన్స్మెంట్ అయితే చేసేస్తాడు. ఇదైతే పక్కా. బట్ ఈసారి రాజమౌళి ప్లాన్ చేస్తుంది అయితే మాత్రం చాలా పెద్దది. ఫస్ట్ టైం రాజమౌళి తన హీరోని ఒక లైన్ తో రిప్రజెంట్ చేస్తూ మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేశాడు. అంటే తన హీరోని ఎంతలా నమ్ముతున్నాడో తెలుస్తుంది. అండ్ ఆ కాంబినేషన్ కూడా చాలా 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 స్ట్రాంగ్ కాంబినేషన్. మహేష్ రాజమౌళి అంటే అదొక సెపరేట్ రేంజ్ తీసుకెళ్లిపోయే సినిమా. ఖచ్చితంగా చెప్పడం ఏంటంటే మామ, ఇది ఇండియన్ సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అయిపోద్ది, నో డౌట్. ఎనీవేస్, అప్డేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ అప్డేట్స్ ఇంకా కంటిన్యూ అవుతూ సినిమా మంచి పేస్ లో వచ్చి మన ముందుకి త్వరగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ SSMB 29.